మంచినీళ్ళు వేయండి సార్, మంచినీళ్ళు వేయండి, నీళ్ళు పాలు నీళ్ళు ఇస్తే తాగుతారు. అది మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు ఏం చేస్తున్నారు? మీ పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వ ఆధీనం తీసుకున్నాం. మనం గాజులు వేసుకొని కూర్చోమని స్వామి, ఏంది స్వామి భక్తులు ఎందుకోసం వస్తారు? ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం చేస్తాం. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులు అట్లా నిలబడరా? ఏం తినాలి? తొక్కుని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకుని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదలా, చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరు రామయ్య శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు.